మండు వేసవిలో రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతలపై సర్కారు దిక్కుతోచని స్థితిలో పడింది. విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేస్తుందని భావించినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వరుణుడు కరుణిస్తే గానీ విద్యుత్ కోతలు తప్పవని ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచారానికి చిన్న విరామమిచ్చి మరీ విద్యుత్ సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. సమస్యకు కారణాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22% విద్యుత్ లోటుందని, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయిందని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి కరుణించి వర్షాలు కురిస్తే గాని విద్యుత్ డిమాండ్ తగ్గదని అధికారులు సీఎంకు తేల్చి చెప్పారు. అంతవరకు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమే లేదని, ఉత్పత్తి పెరిగే మార్గమే లేదని స్పష్టం చేశారు. కేంద్రం కలగజేసుకుంటే గాని పరిస్థితి మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుంది అనే విషయంలో అధికారులు, ప్రభుత్వ పెద్దల దగ్గర సమాధానం లేదు. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 2000 మెగావాట్లు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గతంలో మాదిరిగా డిమాండ్ 275 మిలియన్ యూనిట్లున్నా ఉత్పత్తి దారుణంగా పడిపోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. సీఎం సమీక్షతో సమస్య పరిష్కారమవుతుందని అందరూ ఆశించినా నిరాశే మిగిలింది.